నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 25వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు శ్రవణాకార్తె. రేపు పుష్యమాస బహుళపక్ష ఏకాదశి తిథి. రాత్రి 8:31 వరకు తదుపరి ద్వాదశి తిథి. అనురాధ నక్షత్రం ఉదయం 7:07 వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. ధ్రువం యోగం రాత్రి 4:38 వరకు తదుపరి వ్యాఘాత యోగం. భవకరణం ఉదయం 8:03 వరకు, బాలవకరణం రాత్రి 8:31 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:02 నుండి 2:43 వరకు. అమృతకాలం రాత్రి 11:09 నుండి 12:50 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:08 చంద్రోదయం రాత్రి 3:56 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:09 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:49 నుండి 8:20 వరకు. రాహుకాలం ఉదయం 9:39 నుండి 11:04 వరకు. గుళిక కాలం ఉదయం 6:49 నుండి 8:14 వరకు. యమగండం మధ్యాహ్నం 1:53 నుండి 3:18 వరకు. రేపు షట్తిల ఏకాదశి. రేపు భక్తులు ఉపవాసముండి విష్ణు సహస్రనామ స్తోత్రంతో నువ్వులతో విష్ణుమూర్తిని పూజిస్తారు. రేపు ఏకాదశి వ్రతంలో నువ్వులను 6 విధాలుగా ఉపయోగిస్తారు. మొదట ఉదయాన్నే భక్తులు నువ్వుల నూనెతో నువ్వులు కలిపిన నీటితో అభ్యంగన స్నానం చేసి ఉడకబెట్టిన నువ్వులను విష్ణుమూర్తికి నివేదన చేసి పూజ అనంతరం పితృదేవతలకు తిలాతర్పణం సమర్పించి సాయంత్రం తులసి మొక్క దగ్గర నువ్వులు పరిచిన రాశి మీద ఉంచిన ప్రమిదలో దీపారాధన చేసి మరుసటి రోజు నువ్వులు నీరు నింపిన కలశాన్ని వేద బ్రాహ్మణులకు దానం చేసి పారణ భోజనంలో నువ్వులతో చేసిన వంటకాలు తినటంతో షట్తిల ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది. 6 విధాలుగా నువ్వులను ఈ ఏకాదశి రోజు ఉపయోగిస్తారు కాబట్టి ఈ ఏకాదశిని షట్తిల ఏకాదశి అని పిలుస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన భక్తులకు అనారోగ్య, కుటుంబపరమైన, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రేపు ఉపవాసం ఉన్నవారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 9:05 వరకు ఉంటుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.